తాజా అంశాన్ని చూస్తున్నాం. కాళేశ్వరం ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ విజిలెన్స్ నివేదిక ఆధారంగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, మేడిగడ్డ ఆనకట్ట కుంగిన ఘటనపై కాళేశ్వరం ఇంజనీర్లకు ఇచ్చిన తాకీదులకు సంబంధించి వివరాలేంటి? మేడిగడ్డ ఆనకట్టలోని కొన్ని పియర్స్ కుంగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే విజిలెన్స్ విభాగానికి విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ విభాగానికి సంబంధించి విచారణ చేసింది. విచారణ చేసి మొదట ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత గత మార్చి నెలలో పూర్తి స్థాయి నివేదిక కూడా ఇచ్చింది. ఆ పూర్తి స్థాయి నివేదిక ప్రకారం విజిలెన్స్ కమిషన్ బాధ్యులైన ఇంజనీర్లపై చర్యలను కూడా సిఫారసు చేసింది. మొత్తంగా మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు కారకులైన వారికి సంబంధించి ఆ ఆనకట్ట నిర్మాణము, డిజైన్లు, చెల్లింపులు సహా సంబంధిత అన్ని అంశాలకు సంబంధించి ఎవరెవరైతే అప్పట్లో బాధ్యతల్లో ఉన్నారో, విధుల్లో ఉన్నారో వారందరిపైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసింది. 17 మందిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ఆ 17 మందిలో విశ్రాంత ఈఎన్సీలు మురళీధర్, నాగేందర్ రావు, వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డితో పాటు చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఇంజనీర్లు, అధికారులు ఉన్నారు. వీటితో పాటు మరొక 33 మందిపై శాఖాపరమైన విచారణతో పాటు పెనాల్టీ కూడా విధించాలని విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసింది. అందులోనూ ఈ 17 మందిలో కొంతమంది ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే మొత్తం 40 మంది ఇంజనీర్లపై చర్యలు తీసుకునేలా విజిలెన్స్ కమిషన్ నివేదిక సిఫారసు చేసింది. అందులో విశ్రాంత ఈఎన్సీలు, విశ్రాంత ఇంజనీర్లతో పాటు ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్న ఇంజనీర్లు కూడా ఉన్నారు. వారందరికీ కూడా నిన్న నీటిపారుదల శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు నేపథ్యంలో అందుకు సంబంధించి విజిలెన్స్ నివేదిక ఇచ్చిన ఆధారంగా ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ఇంజనీర్లకు నోటీసులు జారీ చేసింది. ఇంజనీర్లందరికీ కూడా పరిపాలనా విభాగం ఈఎన్సీతో పాటు స్పెషల్ మెసెంజర్లతో కూడా నోటీసులు పంపింది. వారికి 3 వారాల గడువు ఇచ్చింది. మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి ఏవైతే లోపాలను విజిలెన్స్ విభాగం గుర్తించిందో అందులో సంబంధిత ఇంజనీర్ల పాత్ర ఏముంది, వారికి సంబంధించి వారు ఉన్న లోపాలేంది, వాటికి సంబంధించిన వివరణ కోరింది. వాటికి లిఖిత పూర్వకంగా 3 వారాలుగా వివరణ ఇవ్వాలని నీటిపారుదల శాఖ ఇంజనీర్లను ఆదేశించింది. ఒకవేళ వివరణ రాకపోతే మాత్రం విజిలెన్స్ నివేదిక ఇచ్చిన దాని ప్రకారం అందులో భాగంగా తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుంటామని నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ ఇంజనీర్లు ఎవరైనా వివరణ ఇస్తే వాటికి అనుగుణంగా నీటిపారుదల శాఖ తదుపరి విచారణ చేసి తగిన చర్యలు తీసుకోనుంది. ధన్యవాదాలు రఘువర్ధన్.